జరిగిందండి. అంటే ఆ ఆర్డర్స్ మీరు చెప్పే అధికారి మున్సిపల్ గారు చెప్పారు, పల్లెటూరులో మున్సిపల్ గారు చెప్పారు చేయాల్సిందే, దానికి నో రూల్స్, మున్సిపల్ గారు చెప్పారు కాబట్టి చేయాలి. ఇంతలాగా బరితెగించి చదువుకుని ఉన్నత స్థానంలోకి వచ్చి గతంలో కూడా పరిపాలన విధానాల్లో పాలు పంచుకుని మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ పాలేరుతనం, ఈ ప్రాధాన్య పోస్టులో ఉండటం కోసం అంత పాలేరుతనం చేయాల్సిన, అంత వెట్టి చాకరీ చేయాల్సిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి అలా దాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇవన్నీ కూడా మనకేమిటంటే సంస్కార హీనత్వానికి ఇవన్నీ నిదర్శనాలండి. మనకి సివిల్ సర్వీస్లో మా అందరికీ కూడా సర్వీస్ చేరినప్పుడే మాకు తెలుస్తుంది ఏ సంవత్సరానికి ఏ రకమైన ప్రమోషన్ వస్తుందో. మనం జాగ్రత్తగా మన శీలాన్ని కాపాడుకుంటూ, నిజాయితీతనాన్ని మనం కాపాడుకుంటూ, సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మనం నిరూపణ చేసుకుంటూ ఉంటే మనకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఏ ఒక్కరికి కూడా ప్రమోషన్ సౌకర్యాన్ని ఎప్పుడూ ఆపలేదండి. మనకున్న అనేక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది. అసోసియేషన్లో నేను అనేక సంవత్సరాలు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. ఐఏఎస్ అసోసియేషన్లో కొద్ది మంది, కొంతమంది ఆఫీసర్లు పనితీరు మాకు బాగా లేదు, మాకు నచ్చట్లేదు అని వాళ్ళు చెప్పేవారు. వారు చెప్పిన తర్వాత మేము కార్యవర్గ సభ్యుల్లాగా ఆ అధికారుల యొక్క పనితీరు వెనకాలన్న కారణం ఏమిటో కూడా మేము వారికి చెప్పినప్పుడు కొన్నిసార్లు అది విన్న తర్వాత వారు మెచ్చుకునేవారండి. కొన్నిసార్లు ఒక ఆఫీసర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకపోవడం వల్ల మనకి ముఖ్యమంత్రులు, మంత్రులు వారిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళే సర్దుబాటు చేసుకుని అయితే పర్వాలేదులేండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ప్రమోషన్లు ఇచ్చినా కూడా పూర్తి బ్యాచ్కి ప్రమోషన్లు ఇచ్చేవారండి. మనకి కొన్నిసార్లు అన్ని పోస్టులు లేకపోయినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంతకు పూర్వం రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా సపోజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాడర్ కింద